హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం వెజ్ బిర్యానీ చేసుకుందాం. ఇది శ్రావణ మాసం కార్తీక మాసంలో చేసుకునేదన్నమాట. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా చేసుకోండి. మేమైతే నాన్ వెజ్ తినాం కాబట్టి చేసుకుంటున్నాము. ముందుగా అయితే వెడల్పాటి గిన్నె పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అయితే నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి నూనె కానీ డాల్డా కానీ వేయకుండా అచ్చం నెయ్యితోటే చేస్తున్నాను. నెయ్యి వేడైన తర్వాత మన బిర్యానీ దినుసులు మొత్తం వేసుకోవాలన్నమాట. స్టెప్ బై స్టెప్ మొత్తం బిర్యానీ దినుసులే ముందు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం బిర్యానీ దినుసులతో పాటు జీడిపప్పు కూడా వేసుకోవాలి. నెయ్యిలో మగ్గాలి కదా, టేస్ట్ రావాలంటే వాటితో పాటు అవి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, క్యారెట్ స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి అవి కూడా. తర్వాత గ్రీన్ బఠానీ, కరివేపాకు వేసుకోవాలి. గ్రీన్ బఠానీ కూడా నెయ్యిలోనే మగ్గాలి. లాస్ట్లో తాలింపులు వేసుకోవాలి. గ్రీన్ బఠానీ అంటే ముందు ఉడికించి వేసుకోవచ్చు, లేకపోతే వాటర్లో వేసుకోవచ్చు, కానీ నెయ్యిలో మగ్గితే బాగుంటాయి అన్నమాట టేస్ట్. అందుకే అలా వేసాను. ఇప్పుడైతే ఇవన్నీ మగ్గినాయి. తర్వాత మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అయితే ఒక గుప్పెడు వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇందులో ఆనియన్స్ ఉండవు కాబట్టి మొత్తం ఇవే కాబట్టి కొంచెం ఎగస్ట్రానే వేసుకోవాలి ఏదైనా. తర్వాత పుదీనా వేసుకున్నాను. పుదీనా మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి, దానికి ఎక్కువ పట్టకూడదు అనమాట. ఎక్కువ పుదీనా వాసన వస్తుంది కాబట్టి తగ్గించి వేసుకోండి. తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసాను. కొంతమంది రైస్లో వేసుకుంటారు, కొంతమంది తాలింపులో వేసుకుంటారు. నేనైతే తాలింపులో వేసుకున్నాను. తర్వాత కసూరి మేతి కూడా ఒక స్పూన్ మందం వేసుకున్నాను అనమాట. కసూరి మేతి మెత్తగా నలిసి వేసుకోవాలి, దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. తర్వాత ఇవి వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ అయితే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను నేను. ఇవన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. నేనైతే ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను ఏదైనా. గరం మసాలా కూడా అన్ని దినుసులు వేసి రెడీ చేసుకున్నాను. వేసుకున్న గరం మసాలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనకు. తర్వాత బియ్యంని పట్టి మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ఎంత అనేది చూసి వేసుకోండి. నేను తర్వాత కొంచెం సాల్ట్ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా తక్కువ వేసుకోండి, కుర్మా ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే మూత పెడుతున్నాను. ఎసరు వచ్చేసింది చూడండి. ఇప్పుడైతే మనం ముందు కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఇప్పుడైతే అన్నం అయిపోయింది. చూడండి బిర్యానీ ఎలా అయిపోయిందో. దీనిపైన అయితే మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాం. ఆనియన్స్ లేకుండా చేసేది కాబట్టి ఇవన్నీ ఎక్కువే ఉండాలి. ఇప్పుడైతే మనం ఆలుగడ్డ కుర్మా చేసుకుందామండి. ముందుగా అయితే 1 కిలో పండు టమాటాలు తీసుకున్నాను. తర్వాత ఒక క్యారెట్, 4 పచ్చిమిర్చి, ఎండుమిర్చి, గ్రీన్ బఠానీ, కరివేపాకు, ఇంతవరకు సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం. కళాయి వేడైన తర్వాత 3 పావుల నూనె అయితే వేస్తున్నాను నేను. నా దగ్గర అయితే మీడియం సైజ్ పావు ఉంది కాబట్టి 3 పావులు సరిపోతుందండి. ఆల్రెడీ మనం బిర్యానీలో నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇందులో అయితే కొంచెం తక్కువ వేసుకోండి. కూరని బట్టి వేసుకోండి. అది కూడా కేజీకి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, అర కేజీకి అయితే కొంచెం తక్కువ పడుతుంది. అలా చూసి వేసుకోండి. ఇప్పుడైతే నూనె వేడైన తర్వాత తాలింపులు వేసుకుందాం. తాలింపులు కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ మాత్రం లావుగా కట్ చేసుకోవాలి. కూరకైతే లావు ఉండాలి, బిర్యానీకి అయితే పొడవుగా ఉండాలన్నమాట. అలా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఒకటి, గ్రీన్ బఠానీ వేసుకుందాం. ఇవన్నీ నూనెలో మగ్గాలి మంచిగా. డీప్ ఫ్రై లాగా అవ్వాలన్నమాట. మరీ ఎర్రగా అవ్వకూడదు, మరీ పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఇవన్నీ మంచిగా ఉంటేనే కుర్మా కూడా బాగా కుదురుతుంది అనమాట. ఇదిగో ఇలా ఉండాలండి. ఆయిల్లో ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే నేను 2 రెబ్బల కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మనం కొత్తిమీర, పుదీనా వాడతాం కాబట్టి వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదనమాట. చూస్ చేసుకోండి. ఇప్పుడైతే 1.5 స్పూన్ నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని మొత్తం కలిపెట్టుకోవాలి. పసుపు అయితే నేను కొంచెం ఎక్కువగా వేసుకుంటానండి. కుర్మా అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆరోగ్యానికి కూడా పసుపు చాలా మంచిదన్నమాట. ఇలా ఉండాలి కలర్ఫుల్గా. ఇప్పుడైతే 1.5 స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ కూడా తక్కువే వేసుకోండి. కుర్మాలోకి అన్నీ కొంచెం తక్కువగా వేసుకుందాం. ఎందుకంటే బిర్యానీలోకి మొత్తం దినుసులు కానీ మసాలాలు కానీ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి దీనికి మాత్రం తగ్గించి వేసుకుందాం మనం. ఇప్పుడైతే అల్లం పేస్ట్ మొత్తం నూనెలో మగ్గాలండి, పచ్చివాసన పోయేదాకా. మనమైతే ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. కుర్మాకు మాత్రం ఎప్పుడైనా సరే పండు టమాటాలు ఉండాలి. అవి కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఏ కూరకైనా సరే టమాటాలు పొడవుగా కట్ చేయడం వల్ల
తొందర మగ్గి వాటర్ వస్తుంది అనమాట. రౌండ్ కట్ చేస్తే చాలా టైం పడుతుంది, తొందరగా మగ్గవన్నమాట. అవి తోడికల్లా కనిపిస్తాయి. కాబట్టి ఇలా కట్ చేసి వేసుకోండి ఏ కూరలోకైనా సరే. ఇప్పుడైతే వీటినన్నిటిని మొత్తం కలబెట్టుకున్నాం కదా మనం. ఇది మగ్గేలోపు మూత పెట్టుకుందాం అనమాట. ఒక 10 నిమిషాలు పావు గంట అలా మగ్గించుకుంటే ఇలా వాటర్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో. దీన్ని మొత్తం కలిపెట్టుకుందాం. టమాటా ముక్కలు అయితే మొత్తం మగ్గిపోయినాయి అనమాట. ముందే ఉప్పు వేయకూడదు. ఇప్పుడు కొంచెం మగ్గినాయి కాబట్టి ఉప్పు వేసుకుందాం. ఇంకో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, ఉప్పు కొంచెం వేసి కలపెట్టుకుందాం మనం. ఇలా వేసుకోండి, అన్నీ కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే తాలింపులో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కర్రీలో కొంచెం వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేసేసి కలపెట్టుకొని ఉప్పు కూడా ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి మనం. ఇది పైన వాటర్ రావడం కోసం, అలాగే టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోతాయి కానీ వేసుకోవటమే మాత్రం. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వీటిని మొత్తం కలుపుకొని మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక పావు గంట కానీ 10 నిమిషాలు కానీ అలా మగ్గించుకుందాం. మనం కూర ఉడికేటప్పుడు అర్థమైపోతుంది అనమాట. ఎన్ని మినిట్స్ ఉంటే అది మగ్గిపోతుందని మనకు తెలిసిపోతుంది. చూడండి ఇలా వాటర్ మొత్తం పైకి వచ్చేసింది అనమాట. నూనె కూడా పైకి వచ్చేసింది. ఇలా మొత్తం తేలిపోయి ఉంటుంది అనమాట. నేనైతే ముందుగానే ఉడికించి కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు అయితే తీసుకున్నాను. అరకిలో ఆలుగడ్డలు అనమాట. ఆలుగడ్డ ముక్కలు కూడా పెద్ద సైజుగా ఉండాలి కుర్మాకి, చిన్నగా కట్ చేయకూడదు. టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు మంచిగా కనిపిస్తాయి అన్నమాట మనకి. బాగుంటుంది. ఇలాగా పెద్ద సైజు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక అర స్పూన్ కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. బిర్యానీలో మసాలాలు ఉన్నాయి కాబట్టి తగ్గించి వేసుకోండి. ఇప్పుడైతే 2 స్పూన్ల ఉప్పు వేసాను నేను. 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసి మొత్తం కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మగ్గించుకున్నాను. రెడీ అయిపోయిందండి మన కుర్మా. ఇదిగో చూడండి ఇలా ఉంటుంది అన్నమాట. రైస్లోకి బాగుంటుంది అన్నమాట. మనకు బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. ఆలుగడ్డ కుర్మా కూడా రెడీ అయిపోయింది అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. బిర్యానీ రెడీ, కుర్మా రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మసాలా వేసుకొని మొత్తం కలపెట్టుకుందాం. రెడీ అయిపోయిందండి మన కుర్మా. మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్ ఫ్రెండ్స్.